దసరా మహోత్సవంలో ముందుగా రాబోతున్న అదిరిపోయే టీం సుడిగాలి సుధీర్ టీం. సూపర్ బాయ్, ఫస్ట్ మీ అందరికి హ్యాపీ బర్త్డే టు దసరా. థ్యాంక్ యూ విష్ యు ది సేమ్. ఈ టీం ని ఫస్ట్ ఎవరు చూస్ చేసుకోబోతున్నారు? శ్రీముఖి టీమ్ లో మిమ్మల్ని ఎవరు అడిగారు? ఎవరు అడగడం ఏంటి? అక్కడ రోజా గారు, శేఖర్ మాస్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. సుధీర్ ఏంటి సుధీర్ నిర్ణయం తీసుకుంటాడు సార్. మీకు అంత సీన్ లేదు, ఓకేనా? మీకు అంత సీన్ లేదు, చెప్పింది ఏంటండి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇచ్చిన చాక్లెట్ మూసుకొని తినమని. మీరు ఏ టీంకి వెళ్ళాలనుకుంటారు చెప్పండి. మీ ముగ్గురు ఎప్పటి నుంచి కలిసి చేస్తున్నాం, మీ ముగ్గురు కలిసి ఒక టీమ్ లోకి వెళ్తాం, మీ ముగ్గురు ఒకే మాట మీద ఉంటాం. ఏరా సార్, మనం వచ్చేప్పుడు అనుకున్నాం ఏ టీమ్ లో ఉండాలి. ఓకే అంతే. ఓకే రెడీ. అదే టీంకి వెళ్ళిపోవాలి మనం. డన్. 1 2 3 గో. సార్ రష్మి టీం ఏం లేదా? మారవ వంకర బుద్ధి. రష్మి ఏమన్నా ఉంది? రష్మి టీం లోకి వెళ్దామని ఒకే మాట అనుకున్నాం కదా మనం. మరి ఒకే మాట అనుకున్నా టీటీ ఎలా వెళ్ళిపోతారా? మేడం సార్ డిసైడెడ్ ఎవరి టీంకి వెళ్తున్నావో. నువ్వు మాకు అపోనెంట్ గా ఉండబోతున్నావు, అక్కడికి వెళ్తున్నాం మేము. ఆల్ ది బెస్ట్. ఓకే, మీ ముగ్గురు వచ్చారు కానీ మీ టీం కి అందం తెచ్చే సన్నీ ఏడి? సన్నీ దారా ముసలి. అదే మీరు ఇప్పుడు అపోనెంట్ గా వెళ్తున్నారు. ఎవరికి? అనసూయకి. సార్ అనసూయకి అపోనెంట్, నాకు కూడా అపోనెంటే మీరు. తర్వాత తర్వాత జబర్దస్త్ లో మీరు దోలు తీరుతుంది. ఐ లవ్ యూ డాడీ అనేవాడివి కదా, మరి డాడీ ఎట్ సపోర్ట్ చేస్తున్నాడు అది చూసుకోవాలి కదా నువ్వు. తండ్రి కొడుకులు ఒకేసారి సపోర్ట్ చేస్తే, ఒకే వైపు సపోర్ట్ చేస్తే టీం బలం అయిపోయింది. తండ్రి ఒకవైపు సపోర్ట్ చేస్తే కొడుకు ఇంకో వైపు వెళ్ళి ఇద్దరిని ఈక్వల్ గా చేయడానికి తండ్రి కొడుకులు డ్రామా ఇది. బా డాడీ అంతే కదా డాడీ. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. దసరా రోజు పెట్టుకొని సంక్రాంతి పాడేస్తారు. దసరా పాడేయండి. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. ఏమైందండి? అంటే తాత కోమాలోకి వెళ్ళాడు కదా, అప్పుడెప్పుడో దీపావళికి పోయాడు. మళ్ళీ పొరపాటున దసరా ఇంటే నీ కోమాలోకి పోయానని భయపడి మళ్ళీ పోతాడు. వాడు పోయాడంటే మనకి ఆస్తి దక్కదు. అందుకే వాడికి దసరా అన్న మాట వినపడకూడదు. ఇది ఏ పండగ? ఈరోజు దీపావళి. అట్లుండు. అందంగా ఉన్నానా? ఒక్క నిమిషం. వావ్, చాలా అందంగా ఉన్నావు. అదేదో మామూలుగా చెప్పొచ్చుగా, అద్దాలు పెట్టుకొని చెప్తారేంటి? నిన్న నేను మార్కెట్ లోకి వస్తే కొన్నా. ఇది పెట్టుకుంటే ఎవరైనా అందంగా కనపడతారా? ఏది? అబ్బా, నిజమే అండి, చాలా అందంగా ఉన్నారు. ఏడ్చేవాలే, టీ తీసురా. ఓకే. ఇంత చండాలంగా ఉందంటే ఇప్పుడు తాగండి. చాలా బాగుంది. పండక్కి అందరిని పిలిచావా? అందరిని పిలిచాను. ఎవరెవరిని? పాలోడిని, పేపరోడిని, కరెంటోడిని అందరిని పిలిచానండి. వాచ్మెన్ కూడా పిలవపోయావా పనిలో పని? వాడు ఇంట్లోనే ఉంటాడుగా. వాడు ఎందుకుంటాడు ఇంట్లో? అదే మన ముసలోడిని చూసుకోవడానికి ఇంట్లోనే ఉంటాడు గాని. అవును, చుట్టాలందరిని పిలిచావా? చుట్టాలు పిలుస్తాను. పెళ్ళు. మమ్మీ, ఈరోజు దసరా కదా, నువ్వు, డాడీ, తమ్ముడు, చెల్లెలు, పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు, మీ పెద్ద చెల్లెల్ని కూడా రమ్మను. పెద్ద చెల్లెల్ని తీసుకురా మమ్మీ. పక్కింటోళ్ళని అందరినీ తీసుకుని వచ్చేసి మనం బాగా చికెన్ మసాలా అన్ని వండుకొని తిందాం మమ్మీ. ఓకేనా? బాయ్ మమ్మీ. బాగా ఊపావు గానీ మా వాళ్ళని కూడా పిలు. మీ వాళ్ళు. అత్తమా, ఈరోజు
ఎంత పండుగ అంట కదా రండి మాక్సిమం రాకపోవడానికి ట్రై చేయండి కానీ అదే ఒకవేళ వస్తే మీ క్యారేజీలు మీరు తెచ్చుకోండి రాకండి బాయ్ ఏంటే మీ ఊళ్ళో అయితే అమ్మా చెల్లి నాన్న మా ఊళ్ళో అయితే మాట్లాడింది పిచ్చి పిచ్చి మాట్లాడి పగిలిపోతుంది ఏంటి మూతి పడలేదండి పండుగ రోజు ఏం మాట్లాడుతున్నారు మీరు మా వాళ్ళని నేను అలానే పిలుచుకుంటాను అది అమ్మ చేస్తాడు మా నాడు చేస్తే తామాడు అదే నువ్వు కొట్టేసరికి వెళ్ళి తాత మీద పడితే ఏదో కదిలింది చెట్టు డాక్టర్ పిలు మనం వచ్చి సంతకం పెట్టి చేసుకుందాం హలో డాక్టర్ గారు మీరు అర్జెంట్ గా వచ్చేసేయండి ఇంటికి ఏమి ఆయన ఇంట్లో లేడా? ఎందుకురా టైం చూసుకొని వస్తావా? అలా కాదు, మీరైతే క్లారిటీ చెప్తారు కదా, ఆవిడైతే కంగారు పడిద్దని. ఓహో అలా అన్నావు, తప్పుగా అర్థం చేసుకున్నా దాన్ని. ఓకే మంచి డాక్టర్ బాగా పరిచయం. ఎవరు పేషెంట్? హాజ్మా చేస్తే మొన్న హార్ట్ మీరేనా పేషెంట్? హాజ్మా చేస్తే హార్ట్ అదే మా తాత కోమాలోంచి బయటకు వచ్చాడు, ఏదో కదిలింది అర్థం కావట్లేదు. ఓకే రండి అక్కడ చూడండి. డాక్టర్ ఏం చేస్తున్నారు? నాకు ఇది బాగా అలవాటు కదా. మనం వచ్చే పని మీరు చేస్తున్నాయండి. ఓకే. మన పేషెంట్ చూడాలి. పదండి. ప్రాబ్లం ఏంటి? తీసుకొని లోన బెడ్రూమ్ వెళ్ళి శుభ్రంగా చంపేస్తాను అనుకున్నాం. అక్కడ మా తాత ఉన్నాడు, అక్కడ చూడాలి. పేషెంట్ అక్కడ అంట, పదండి. డాక్టర్ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఫీజు తీసుకోవాలి. ఫస్ట్ ఫీజు అంట. ఫస్ట్ కి ఇస్తా. ఫస్ట్ కి ఇస్తాడు. ఫస్ట్ కొద్దాం. అద్దు అర్థమైంది, ఫస్ట్ ఇస్తా, తీసుకోండి. రండి. ప్యాడేసాడా? ప్యాడేసాడా అంటున్నా. ప్యాడేసాడు అంటాడేంటి? అంటే మా వాడు పశువుల డాక్టర్. మరి మీరు? సీనియర్ పశువుల డాక్టర్. మీ తాతగానే తెలిసిద్దండి కోమాలో ఉన్నాడు, పశువులు డాక్టర్, ఎంబీబీఎస్ చదివినాడు అని చెప్పని. కరెక్ట్ అండి. మ్యాటర్ ఏంటి చెప్పండి. రాత్రి గడ్డి అంత తిన్నాడా? లేదు, కుడి తాగాడు. దోడలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఒక దున్నపోతుంది, దానికి దున్నపోతు, నాకు దూడ. దూడ? దూడ అంటే ఇది కాదు, ఇది బర్రె. దూడ స్కూల్ కు పోయింది. డాక్టర్ ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? టెంపరేచర్ చెక్ చేయండి. టెంపరేచర్ 1 minute. డాక్టర్ మనుషులు నోట్లో పెట్టాలి. ఓ సారీ. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ తాత ఏ క్షణాల్లోనో కోమల నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు వచ్చాడండి, ఏదో ఊగింది. ఇప్పుడు మళ్ళీ ఊతాయి, అన్ని ఊతాయి మాట. సడన్గా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అనేది తెలియదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ తాత ఎప్పుడు కోమలకి వెళ్ళారన్నారు? దీపావళికి. మీ తాత ఇంకా అదే ట్రాన్స్ లో ఉంటాడు. సో ఈ దసరా అని తెలియకుండా దీపావళి లాగే మేనేజ్ చేయాలి. మిగతా మీకు అర్థమైందా? అర్థమైంది. దూకుడు సినిమా చూసారా? చూశానండి. అందో ఆయన ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట. ఓహో, అంటే నేను సమంతానా? ఏడ్చావు. వీడు మహేష్ బాబు అంటాడు, నేను పంచేలాగా చావాలి. వచ్చారు ఎలాగూ. కొంచెం కడుపులో లైట్ గా పెయిన్ ఉంది డాక్టర్. ఎప్పటి నుంచి? మొన్న 3 రోజుల్లో అవుతుందండి. ఊరు గట్టిగా పీల్చుకోండి. డాక్టర్ మీరు క్లోజ్ చేసుకోండి. 10 రూపాయలు మీదేనా? అవును సార్. ఏది? ఏం చేద్దామని? మామూలు చెక్. పిచ్చేసాలే కానీ. మీకు అది ఫోన్ వస్తుంది సార్. హలో చంద్ర గారు, మీకు మోషన్ అవ్వట్లేదా? ఆ గ్లోజ్ అలాగే ఉంచండి. ఓకే ఓకే. ఎవరికైనా ప్రాబ్లం చెప్పండి, వస్తా. చెప్తాం. దున్నపోతును కూడా తీసుకొని వద్దు కానీ. ఈ తాత కోమాలోకి ఎప్పుడు వస్తాడు? మనకి ఆస్తి పేపర్ల మీద సంతకం ఎప్పుడు పెడతాడు? బాగున్నావా తాత? అదే అంటున్నా, నేను ఎప్పుడో కోమాలోకి వెళ్ళిపోయి ఇప్పుడే లేచినట్టు బాగున్నావా తాత అలా అడుగుతావే. పొద్దున పడుకొని ఇప్పుడు లేచాను. అంతే. ఆ పైన కాకర పువ్వులు ఆరేసాను, లేదు. కాకర పువ్వులు యాడికి పోవు. ఇదేంటి పొద్దున సన్నగా ఉండదు, ఇప్పుడు అనసూయలేతారేంటి? సరే, కాకర పువ్వులు ఎక్కడ ఉన్నా కాల్చుకుందు గాని కొంచెం ఓపిక పట్టు. అరే ఆ బెడ్ ప్యాన్ ఏదన్నా ఉంటే పెడతా ఉండు. నేను ఇప్పుడే జస్ట్ లోనికి వెళ్ళి 2 పేపర్లు ఉన్నాయి పట్టుకొని వస్తా, సంతకం పెడదు గాని. అయ్యగారు, ఓ లేచారా? అప్పుడెప్పుడో 4 సంవత్సరాలు అనుకుంటా. అప్పుడెప్పుడో ఏంటి
ఏం చెప్తున్నావు? అదే తాతగారు అప్పుడు ఎప్పుడు 4 సంవత్సరాలు మాట్లాడుకో. ఏమీ లేదు, అప్పుడు ఎప్పుడో పొద్దున్నే లేచారు, చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచారు అంటున్నాడు అంతే. అంతేగా? అంతే, ఏమీ లేదు. సరే సరే బాబు, దీపావళి బాగా జరుపుకుంటున్నావా? అదేంటి దసరా చందా కోసం వచ్చా? చిన్న గడికి సంవత్సరంగా ఇదిగో దీపావళి సందా తీసుకొని వెళ్ళి. దీపావళికి చందా ఇస్తున్నారా? మరి దసరాతో మాట్లాడు కదా గట్టిగా. దసరా దసరా, ఇగో ఇది దసరా. ఒకసారి తాతగారిని కలిసి వచ్చేస్తాను. తాతగారు ఆ, హ్యాపీ దసరా. దసరా అన్నాడు అంటున్నాడు. ఒరేయ్! ఏరా ఆ, బాగున్నావా? నేను కాదు, మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, అడుగు. ఏడు దీపిక పడుకున్నావు లోపల? దీపిక పడుకొని కాదు, ఆ. మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అంటున్నాను. ఆ, ఏంటి సంగతులు ఎలా ఉన్నావు? అంతా మామూలే జరుగుతున్నాయిరా. మీరు బాగున్నారా? నేను కాదు, శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు, అది బ్లాక్ బస్టరే. ఆడికి అలా అర్థం కాదు, నాన్ సింగ్ లో చెప్తే అర్థం అవుతుంది. ఏది ఏది ఎట్లా? అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు అంటగా. నేను బాగున్నా. తినటానికి ఏం తీసుకుంటారు? అమ్మో రోజా గారు, అమ్మో చాలా అందంగా ఆవిడ. ఇలా అర్థం కాదు, రోజా గారు చాలా అందంగా ఉంటారు తెలుసు కదా. తినడానికి ఏదైనా ఓకే నాకు. పాయసం తీసుకుంటారా? ఈ టైంలో తాగితే కరెక్ట్ కాదేమో. నేను చెప్తా, నాకు అర్థమైంది. విషయం ఏమైనా తీసుకుంటారా? గుట్టుకుని తాగిపోతారు. అదేదో నువ్వే తాగొచ్చుగా. సరే మర్చిపోయాను, హ్యాపీ దీపావళి. హ్యాపీ దసరా. కరెక్ట్. దసరా అన్నాడంటాడు. మీరు ఏం చెప్పిన ఆయనకు తప్పుగా అర్థం అవుతుంది కదా. ఆయన కూడా మీకు అలానే అనుకో తప్పు చెప్పాడు. మరి ఆస్తి పేపర్ మీద సంతకం పెడితే ఓ పని అయిపోద్ది. డేట్ అంతా అక్టోబర్ లెవెల్ 2016. 2016 అంటాడంట్రా. అక్టోబర్ 7, 2016 కి రేటు పెరుగుద్ది, ఆ రోజు అమ్ముతాము అంటుంది. అయితే 2016లో రేట్లలో ఉన్నట్టు 2020 ఇంకెంత పెరుగుతాయో అప్పుడు వేస్తావా ఏంటి? అప్పుడే పెడతాలే. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం? పండగ చేద్దాం. ఏం పండుగ? దసరా. దీపావళి అన్నారు. ఇది మాత్రం నీకు టైం గుర్తుంటది. ఆ 2016 అనుకోతే బాగానే ఉంటుంది కదా. పదలాగా తగలపడు. శేఖర్ మాస్టర్ గారు మీరు చెప్పండి. శ్రీనివాసరెడ్డి గారు అన్నయ్య చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు చేసిన క్యారెక్టర్ ప్రతి ఇంట్లో అలా జరుగుతూ ఉంటాయి. అవును. నాకు చాలా బాగా నచ్చింది. మిమ్మల్ని ఎన్నిసార్లు అన్నారు సార్ ఇంట్లో? మా భార్య చూసిందంటే అయిపోతా నేను. శ్రీను, ఏజ్ అయిన పెద్దోళ్ళకి వాయిస్ షివరింగ్ అవుతా ఉంటది కదండి, అలాగే అనిపించింది. లేదండి, కొంచెం నేనంటే భయం భక్తి ఓ, రెండు. అలా వచ్చింది. సుధీర్ సార్, డాక్టర్ గా వచ్చినప్పుడు శ్రీముఖి చేయి పట్టుకున్నావు కదా, క్యారెక్టర్ కరెక్ట్ సూట్ అయింది. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్. రోజా గారు మీకు. శ్రీముఖి సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీళ్ళందరికీ అలవాటు ఉంది స్కిట్స్ చేయటం. మీ ఇంట్లో వాళ్ళని పిలవమంటే మాత్రం ప్రేమగా పిలుస్తుంది. పండక్కి అత్తగారింటి వాళ్ళని పిలవమంటే క్యారెట్స్ తీసుకొచ్చుకోండి, రాకుండా ఉంటే ఇంకా బెటర్. నైస్ సుధీర్. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ. మంచి హస్బెండ్ గా. సూపర్ సూపర్, థ్యాంక్ యూ రోజా గారు. నాగబాబు గారు. పశువుల డాక్టర్ సార్ మీరు, దానివల్ల జనరేట్ చేసిన కామెడీ బాగుంది. నరేష్ గారు. శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ నా కౌంట్ డౌన్ లో కలిసాడు అప్పుడు. అవును సార్, జస్ట్ ఆడియన్స్ గా వచ్చే 20 years బ్యాక్. లేదు సార్, మరి అంత వెనక్కి వెళ్ళకండి సార్. కానీ ఆ రోజు చెప్పాను, శ్రీనివాస్ రెడ్డి నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పాను. అవును సార్. అలాగే మంచి వాడు, మంచి ఆర్టిస్ట్, చాలా న్యాచురల్ గా ఉంది పర్ఫార్మెన్స్, సూపర్. శ్రీముఖి ఆల్సో సూపర్. థ్యాంక్ యూ. నువ్వు నవ్వుతాం కూడా దాంట్లో భాగం అనుకున్నాను, అంత న్యాచురల్ గా అది కూడా చేసావు. ఇక డాక్టర్స్ ది గ్లౌజులు చూస్తే జాగ్రత్తగా పడాలి. బ్యూటిఫుల్, వెరీ నైస్ కిట్. ఎంజాయ్డ్ ఆల్ ఆఫ్ యూ.
రోజా గారు, శేఖర్ మాస్టర్ ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చి మా కోసం రాజశేఖర సాంగ్ కి ఒకసారి మీ డాన్స్ చూడాలని ఉంది. రావాలి. సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి రాజశేఖరా ఓ సఖీ చెలి